హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే అనమాట. మా చెట్టు ఏమో రెండు మునక్కాయలు కాసింది. కానీ కాయలు బాగా నీట్‌గా ఉంటాయి. ఈ కాలం కాసిన కాయలనమాట. పూత ఎక్కువ కాసిండేది. పచ్చ పురుగు పడి మొత్తం రాలిపోయింది పూత. అదే కాదు, చెట్టు దావలో ఉంది కదా, కండ్లన్నీ చెట్టు మీదనే అనమాట. ఆకు కొంచెం పెరుక్కుంటాం అని మేము తినకుండా కానీ వాళ్ళు పెరుక్కుండేలు ఎక్కువైనారు ఈ మధ్య. మేము ఆకు ఎందుకు పెరకమంటే పూత ఎక్కువ రాదు. ఆకు పెరగడం వల్ల ఇగురులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆకు ఉంటే ఏమవుతుందంటే ఆకు మొదట్లోనే పూత పూస్తూ ఉంటుంది. అందుకోసం మేము పెరకము. ఇంట్లో వాళ్ళు తినేది తక్కువ, బయట వాళ్ళు ఎక్కువ తినేది అయిపోయింది ఈ మధ్య. కానీ మనం మొహమాటం ఎక్కువ కదా, పెరుక్కోండి అని చెప్తాము. ఇంకా అట్లా ఈ కాయలు అయితే తక్కువ అయిపోయినాయి ఈ మధ్య. నీళ్ళు పోయడం కూడా కొంచెం తక్కువ అయిందిలేండి. గంగమ్మ కాడికి అయితే వెళ్ళాము పొద్దున్నే ఆదివారము. అంటే ఇంతకు ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను, మా రెడ్డి గారు పోయే అవద్దు, గంగమ్మ గుళ్ళో టెంకాయ కొట్టుకొని, ఊళ్ళో రామాలయంలో టెంకాయ కొట్టుకొని, ఇంట్లో టెంకాయ కొట్టుకొని వెళ్ళమని చెప్పా. టెంకాయలు కూడా 3 తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. అన్నీ చేశా కానీ నా మాటకు విలువ ఇవ్వకుండా వెళ్ళిండు. అంటే కొన్ని ఏమంటారు, మన దాకా వచ్చేదాకా మనకు దేవుడి విలువ తెలియదు అనమాట. చాలామంది ఒక పెళ్ళి కానీ ఏదైనా శుభకార్యము, ఒక కార్యక్రమము ముందుకు సాగాలంటే ఖచ్చితంగా ఊర్లో ఉండే గంగమ్మకి అయితే టెంకాయ కొట్టుకొని వెళ్తారు. ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అన్నట్లు. ఇంకా మా అయ్యప్పేమో ఆల్రెడీ పోయి వచ్చిన మనిషే, కాకపోతే కొంచెం ఫస్ట్ వీసా, మళ్ళీ ఫస్ట్ అంటే కొత్తగా వీసా మీద పోతాడు కాబట్టి కొట్టుకొని వెళ్ళు అని చెప్పా. లెక్క చేయకుండా వెళ్ళిండు. ఇప్పుడేమో అక్కడ తిప్పలు పడేది కాక నన్ను ఇక్కడ తిప్పలు పెడుతుండు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాతో నేను అయ్యప్ప కాదు కానీ అందరూ ఇబ్బంది పడుతుండ్రు అని చెప్పుకోవాలి, అయ్యప్ప చేసే ఇట్లా పనుల వల్ల. గుళ్ళోకి వెళ్ళాను అంటే కొట్టుకొని వద్దాము అనుకుంటూనే ఉన్నాను. అయితే కొన్ని పనులు పెండింగ్ పడిపోతూనే ఉన్నాయి. మేము అనుకున్న పనులు ఏది కూడా జరగడం లేదు, ఇబ్బందులు తప్ప. నేను మనసులో అనుకున్నాను టెంకాయ కొట్టుకొని వద్దామనేసి. మా ఊరు రామాలయంలో కూడా కొట్టాలనుకుంటున్నాను. అది ఏ రోజు వస్తుందో తెలీదు. ఇంకా గంగమ్మ గుళ్ళకి వెడితే మొత్తం చెత్తే ఉంది. రబ్బర్ బాటిళ్ళు, కుంకుమ డబ్బాలు, గ్లాసులు, ఏంటో అన్నీ ఇంట్లో కంటే ఎక్కువ ఉంది అంటే చెత్త. మొత్తం క్లీన్ చేసా. నేను మా ఇంట్లోనే కాదు, నేను ఎక్కడికైతే వెళ్తానో అది గుడి బడే అని కాదు, కానీ నేను వెళ్ళినప్పుడు నాలో స్వార్థం లేకుండా, పోయినామా టెంకాయ కొట్టుకొని వచ్చినామా అని లేకుండా కొంచెం నీట్గా చేస్తాను. నాకు అది ఒక అలవాటు అయితే ఉంది. కాకపోతే అక్కడ నీళ్ళు లేవు. నీళ్ళు ఉంటే ఇంకా గుడి కూడా కడిగేసి ఉండేదాన్ని. చాలా దుమ్ము, ఉసుర్లు, పేడ పురుగులు చాలా ఉన్నాయిలేండి. రకరకాల ఐటమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి గుళ్ళోనే. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి నీళ్ళు పోసి, అంటే పొరకతో తొయ్యకూడదు కాబట్టి టవల్ ఒకటి జాకెట్ గుడ్డ ఒకటి ఉండే, వాటితోనే అంతా క్లీన్ చేసేసి అంతా బయటపడేసి, బయట కూడా ఇంకా కసువు నూకాలి. నిమ్మకాయలు ఉండే ఇంట్లో, నిమ్మకాయల దండ, పూలు. అంటే నేను టెంకాయ మాత్రమే కొట్టాలనుకున్నాను. పూల దండలు అవన్నీ ఏం తీసుకురాలేదు. మా చెట్టుకు కాసిన సన్నజాజి పూలు చాలానే ఉన్నాయి. ఇంకా అవైతే అల్లాను. 2 రోజులు అల్లి అట్లే డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇంకా అవైతే తీసుకెళ్ళా. ఒక మందారం పువ్వు కాసింది, కనకంబరాలు కొన్ని. అమ్మవారికి కదా రెడ్ పూలు అంటే ఇష్టం అంట, అందుకోసం ఇంకా లోపల క్లీన్ చేసేసిన తర్వాత బయట కూడా మొత్తం క్లీన్ చేసేసాను. మా పిల్లలు తోస్తాంలేమ్మా అంటే సరిగ్గా చేత కాదు, చిన్నపిల్లలు కదా, ఇంకా అందుకోసం నేనే అట్లా క్లీన్ చేసేసి ఇంకా బయట పడేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఆ దీపం నిండా ఊసురులే ఉన్నాయి. ఎంత చండాలంగా ఉండిందంటే అంత చండాలంగా ఉండే. అంత క్లీన్ చేసి ఇంకా బొట్లు అయితే పెట్టాలి. కడుగుదాం, చాలా నీళ్ళు పోసి కడుగుదాం అనుకుంటే రక్తం వస్తానులా అట్లా వస్తుంది. ఇంకా అది రూమ్ అంతా గలీజ్ అవుతుంది. అది కాక నేను ఎత్తవింది ఒక చెమ్ముడే. ఇంకా అందుబాటులో నీళ్ళు కూడా లేవు. మా ఊరి నుంచి 1 కిలోమీటర్ పోవాలా, అంత టైం కూడా లేదులే అని చెప్పి ఇంకా కొద్దిగా అట్లా కడిగేసి ఆ రెడ్ వాటర్ కూడా జాకెట్ తోటి తుడిసేసి బయటపడేసా. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అలంకరణ ఎక్కువ అయ్యే కాబట్టి ఇంకా నేను తీసుకెళ్ళిన పసుపు కుంకుమ అన్నీ కలిపి లోపల అమ్మవారికి పూజించాను. ఇంకా అక్కడ మొత్తం పడేశాను. రబ్బర్ ప్లాస్టిక్ డబ్బాలు, బాటిళ్ళు, గ్లాసులు, గిన్నెలు, పనికిరానోటి అన్నీ, మర్చిపోయినోటి అన్నీ ఆడబెట్టేసి వస్తారు కదా కొందరు. మా ఊర్లో గంగమ్మకు, ఈమెకైతే కనుక గంగమ్మ తిరునాళ్ళే జరుగుతుంది. ఎప్పుడంటే ఈమెకు కాదులేండి, ఈమె దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే మా ఊరు 2 ఊర్లు, పక్క ఊరు మా ఊరు కలిపి గంగమ్మ జాతర జరుగుతుంది. శివరాత్రి అయిపోయిన 3వ రోజు. ఆ రోజు మాత్రం ఈ అమ్మకాడ కూడా బాణాలు పడతారు చాలా. ఈ ఊరు ఆ ఊరు అందరూ కలిపి ఆ రోజు గుడి కలకలాడుతూ ఉంటుంది.
ఇంకా మిగతాటప్పుడు ఎప్పుడో ఒకరు ఏదో నాలాగా ముక్కుబళ్ళు, పనులు, ఆటంకాలు ఉండేవాళ్ళు అయితే కంపల్సరీ వెళ్తారు. ఇలా ముక్కుబడి చెల్లించుకుంటారు. నేనైతే మనసులో మొన్న అనుకున్నాను. ఏదైతే మా అయ్యప్పకి లైసెన్స్ పెండింగ్ ఉందో అది క్లియర్ అయిపోతే తల్లి నీ దగ్గరకొచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటా అని బయట కూర్చొని కొంచెం దిగాలుగా ఉన్నప్పుడు గుర్తొచ్చిందేమా అనుకున్న ఒక గంటకే పని అయిపోయిందని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. హమ్మయ్య అనుకున్నా. ఇంకా మనం అనుకున్నది జరిగింది కదా, ఆ తల్లికి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామని చెప్పి ఇంకా అందుకోసం అయితే వెళ్ళాను. మళ్ళీ ఉట్టి డబ్బా అంటే పసుపు కుంకుమ కలిపిన ఉట్టి డబ్బా ఎందుకు పెట్టడం అని చెప్పి మళ్ళీ ఒక గిన్నెలో పసుపు, ఒక గిన్నెలో కుంకుమ పెట్టి ఆడే గుట్లో పెట్టినా. ఎవరన్నా వచ్చినప్పుడు పూజిస్తారులే అనేసి ఇంకా బొట్లు అయితే అలా పెట్టేసి నిమ్మకాయలు అలా దండగుట్టు పెట్టేసి సన్నజాజులు, కొన్ని కనకంబరాలు, బయట కూడా సన్నజాజులు, కనకంబరాలు, పోగుదారం వేసా. ఈమెకు పోగుదారము నిమ్మకాయలలోనే పోగుదారం వేసి కుట్టేసా. పసుపు దారమే నిమ్మకాయలతో కుట్టా. ఇంకా మళ్ళీ సపరేట్ అయితే పోగుదారం వేయలేదు అనమాట నేను. మా ఊర్లో అయితే చాలామంది సండే రారు, కానీ ఎవరో ఒకరైతే వస్తారని చెప్పాను కదా, అలా వచ్చినప్పుడు మాత్రం క్లీన్ చేస్తారు, బాగా అలంకరిస్తారు. కొందరైతే కోళ్ళు తీసుకొచ్చి మధ్యలో ఇట్లా అయిన పనులు అంటే అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయి కదా, అంటే ముక్కున్న పనులు అవుతాయి కదా, వాళ్ళైతే ఖచ్చితంగా అయితే కోడో ఏదో ఒకటి కోసుకుంటారు. అంటే మేకపోతులు అట్లా కోసుకుంటారు మధ్యలో కూడా. కాకపోతే చాలా రేర్ అనమాట. ఎక్కువ తిరణాల జరిగిన రోజు తర్వాత ఆ నెలంతా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా ఈడైతే చేస్తారు అట్లా. ఆ రోజు మాత్రం చాలా చుట్టాలు, బంధువులు, ఊరు మొత్తం కలకల్లాడుతుంది. మిగతా టైంలో అయితే ఊరంతా వెలవెలపోతుంది అనమాట. ఎందుకంటే ఊర్లో జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే ఈరోజు ఏమైందంటే ఎండ కాయలేదు, చాలా మోడంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. ఒక గంట సేపు అక్కడే స్పెండ్ చేసాము. ఇంకా పొద్దున్నే వెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా ఉన్నింది. ఇంకా మా పిల్లలు మేము అంతా క్లీన్ చేసి అలంకరించిన తర్వాత ప్రదక్షిణ చేయలేదు, ఎందుకంటే క్లీన్ చేయాలన్నట్టు ప్రదక్షిణ అయితే పోతానే చేయలేదు. ఇంకా అంతా క్లీన్ చేసి అలంకరించి ప్రదక్షిణ అయితే చేస్తున్నా. మా లడ్డు చేద్దాం రా అంటే నేను రాను అని అలిగింది. ఎందుకు అలిగిందంటే ఆమె కుంకుమ పసుపు ఆమె పూస్తుందంట. ఆమె పూసే వయసేనా, నన్ను చేసే పనులు నన్ను చేయనిండు పప్ప, మీరు ఎందుకు నాకు అడ్డం వస్తారే అని చెప్పి అరిశాను. అందుకోసం అని చెప్పి అలిగి బొంగమూతి పెట్టి అట్లా వెళ్ళిపోయింది. అటు సైడ్ ఉండేది వచ్చి మా ఊరి అంగన్వాడీ సెంటరు, గంగమ్మ గుడి దగ్గర అటు సైడ్ ఉన్న బిల్డింగ్ వచ్చి అంగన్వాడీ సెంటర్ అనమాట. ఇంకా నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆ పని వల్ల ఒక నెల నుంచి 5-6 మంది సఫర్ అయినారు. అందరికీ చెప్పుకొని అందరినీ ప్రెజర్ అయితే చేశాము నేను మా అయ్యప్ప. అంత ప్రెజర్ జరిగిందనమాట. ఈ పని కాకుంటే అయ్యప్ప ఇంటికి రావాల్సి వచ్చిండేది. అందుకోసము ఇంటికి రావాలన్నా కానీ మళ్ళీ టికెట్ వచ్చి 1,60,000 అంట. ఎక్కడ తెచ్చి పెట్టాలి అమౌంట్? చాలా టెన్షన్, చాలా బాధ, చాలా సఫరింగ్స్ అయితే అయ్యాములేండి అందరము. ఇంకా అలాంటి పని ఒక గంటలో, అంటే ఆమెకు అనుకున్న ఒక గంటలో సక్సెస్ అయ్యిందని కొంచెం కాదు చాలా హ్యాపీగా ఉన్నా. అలా ఉండటంతో ఇంకా నేనైతే టెంకాయే కదా కొట్టాలనుకున్నాను, కొట్టేసి వద్దామని లేట్ లేకుండా వెళ్ళి కొట్టేసి అయితే వచ్చేసాను. మేమైతే ఇంకా చాలా అనుకున్నాము. మా వీణ వచ్చిన తర్వాత గండికి వెళ్ళాలనుకున్నాము, తిరుమలకి వెళ్ళాలనుకున్నాము నడిచి. మళ్ళీ ఒక ఎంతో కొంతమందికి మన శక్తి కాదికి ఒక 10 మంది కానీ 15 మందికి కానీ అన్నదానం చేయాలనుకున్నాము. కాకపోతే ఏ పని అవ్వలేదు, చాలా పెండింగ్ అయిపోయినాయి పనులన్నీ. మా వీణ కూడా ఇంకా ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే మమ్మీ, ఇప్పుడు ఇంకా అమౌంట్ లేదు కదా, ఇబ్బంది పడేద్దాం ఎందుకులే అనేసి వాయిదా అయితే వేసుకున్నాము. ఇలా పనులన్నీ పెండింగ్ అవుతుండడంతో మాకు మనశ్శాంతి లేదు, ఆ పిల్లకు టైం లేదు. వచ్చిన తర్వాత ఇంకా అటు ఇటు తిరగనే జరిపింది, సర్టిఫికెట్లు అంట అవి ఇవి అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ఇంకా వదిలేసాం, దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయలేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బెల్లమన్నం చేద్దాం అనుకున్నా కానీ అంత ఓపిక లేదు నాకు. కొబ్బరి, 2 ఎండు ఖర్జూరు పండ్లు, బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టేసా, నిమ్మపండు, ఆకు ఒక్క. ఇలా కూర్చొని కొద్దిసేపు కొబ్బరి అయితే తింటున్నాం. కొబ్బరి తినేటప్పుడు రాజీ అయిపోయింది మా లడ్డు, ఎందుకంటే అప్పుడు కూడా రాకుంటే ఇవ్వనని చెప్పా. ఈడే వదిలేసి లోపల పెట్టి గేట్ వేసేసి వెళ్తాను, వస్తావా రావా అంటే అప్పుడు వచ్చిందనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్నము, ఆమ్లెట్ అయితే వేశాను. ఇవైతే ఈతకాయలంట, మా చెల్లి ఇచ్చింది నిన్న. ఆమెకి యూనిఫాము, వాళ్ళ కూతురికి యూనిఫామ్ కట్ చేద్దాం రా కను అంటే
నేను వెళ్ళింటి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే.